హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే నేను ప్రజాపాలన ఆన్లైన్ సర్వే గురించి చాలా వీడియోస్ చేశాను. సో దాంట్లో ఆన్లైన్లో పేర్లు వచ్చినాయి, చెక్ చేసుకోండి అని కూడా వీడియో చేశాను. దానికి వచ్చిన కామెంట్స్ ఏంటంటే చాలామంది కూడా, భయ్యా మా పేరు అనేది ఆన్లైన్ సర్వేలో చూపించట్లేదు, సో ఎలా ఏమైంది ఒక వీడియో చేయండి, సో మేమేం చేస్తే మళ్ళీ వస్తుందని చాలామంది అడగడం జరిగింది. సో దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, నేను చెప్పినట్లు చేయండి. సో మళ్ళీ మీకు ఆన్లైన్లో ఒకవేళ పేరు రాని వాళ్ళు ఇలా చేస్తే మీకు మళ్ళీ నేమ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో దానికోసం మీరేం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సెర్చ్ బార్లో చూడండి, ఇందిరమ్మ ఇల్లు అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత చాలా ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ మీకు. దాంట్లో మీకు ఫస్ట్ లింక్ వచ్చింది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా అయితే ఒక పేజీ రావటం జరుగుతుంది. ఈ పేజీలో మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. సబ్మిట్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీ మొబైల్ నెంబర్కి ఏదైతే ఎంటర్ చేశారో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావటం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసేసుకొని సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. సబ్మిట్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా అయితే మీకు ఇంకొక పేజీ, ఆన్లైన్ పేజీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రజాపాలన సర్వేలో సో మీ పేరుకిన ఒకవేళ రాకపోతే సో మీకు దానికి కారణాలు ఏంటి, మీకున్న అనుమానం ఏంటి, ఒకవేళ సర్వే కరెక్ట్గా చేయలేదని మీకు అనుమానం ఉందా, ఎవరి మీదన్నా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళ మీద అనుమానం ఉందా, సో ఇలాంటి వాళ్ళ మీద ఎవరి మీద ఉంటే మీరు కంప్లైంట్ అనేది ఇక్కడ చేయొచ్చు అన్నట్టు. సో దానికోసం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లైడ్ ఇన్ ప్రజాపాలన అని అడుగుతుంది. మీరు ప్రజాపాలనలో అప్లై చేశారా అని అడుగుతుంది. అప్లై చేస్తే ఎస్ పెట్టండి. పెట్టుకున్న తర్వాత మీరు ప్రజాపాలనలో ఇచ్చిన ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ డిస్టిక్ అడుగుతుంది, డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మండలం సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది, మండలం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ పంచాయతీ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. తర్వాత అప్లికెంట్ నేము, ఎవరి గురించి అయితే మీరు అప్లికేషన్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళ పేరు ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది, జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ దీంట్లో చూసుకున్నట్టయితే సెలెక్ట్ గ్రీవెన్స్ కేటగిరీ అని అడుగుతుంది. ఈ కేటగిరీలో మీరు ఏ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటారు, అంటే మీకు ఏ ప్రాబ్లం వల్ల మీరు పేరు రాలేదనుకుంటున్నారు అనేది చెక్ చేసుకోవచ్చు. సర్వేలో మీ ఇంటికి రాలేదన్నా, లేకపోతే సర్వే అనేది ప్రాపర్గా చేయలేదు, మా సర్వే అనేది ప్రాపర్గా చేయలేదు అందుకే మా పేరు రాలేదనుకుంటున్నారా, సో లేకపోతే అమౌంట్ ఏమన్నా డిమాండ్ చేశారనుకుంటున్నారా, ఇలాంటి సందర్భాలు పెట్టుకోవచ్చు. మీరేం పెట్టుకోవాలా, మీరు ఆల్రెడీ సర్వే చేసిన పేరు రాలేదు కాబట్టి సర్వే నాట్ డన్ ప్రాపర్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఈ విధంగా ఒక పేజీ అయితే రావడం జరుగుతుంది. దాంట్లో మీరేం చేస్తారంటే, మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ అడ్రస్ అడుగుతుంది. మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో ఫుల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. తర్వాత ప్రాబ్లం డిస్క్రిప్షన్ అడుగుతుంది, ఏంటి మీ ప్రాబ్లం ఏంటని అడుగుతుంది. సో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటనేది ఇక్కడ ఈ బాక్స్లో రాయండి. రాసుకున్న తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏదైనా ఉంటే ఇక్కడ ఫైల్ అనేది చూజ్ చేసి అప్లోడ్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. సబ్మిట్ మీద ప్రెస్ చేస్తే వాళ్ళు మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది వాళ్ళు చెక్ చేసి మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి ఒకవేళ ఆన్లైన్ సర్వేలో ప్రాబ్లం ఏదైనా జరిగితే వెంటనే దాన్ని వాళ్ళు రెక్టిఫై చేస్తారు. తర్వాత పేరు అనేది మీకు ఆన్లైన్లో పేరు అయితే ఎక్కియటం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా చేస్తే మీకు పేరు అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఇదే కాదు ఆన్లైన్కి సంబంధించిన ఏ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.